నమస్కారం వెల్కమ్ టు ద జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్లో శాండ్ ఎలా బుక్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది పూర్తి ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్ బుక్ చేయాలి అంటే తప్పనిసరిగా సిటిజన్ ఆధార్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ, అట్ ద సేమ్ టైం బుకింగ్ టైంలోనే పేమెంట్ కూడా చేయవలసి ఉంటుంది. సో మనం శాండ్ అనేది ఎలా బుక్ చేయాలి, ఆన్లైన్లో మన రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం స్క్రీన్ మీద అయితే చూద్దాం. ఇదే ప్రాసెస్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వారిలో sand3.ap.go.in అనే పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే 4 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో జనరల్ కన్స్యూమర్ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత జనరల్ కన్స్యూమర్ ఏదైతే ఇది ఉంటుందో ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరి పేరు మీద అయితే శాండ్ బుక్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేయాలి. వన్స్ వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేసిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫుల్ నేము, జెండర్ అయితే క్లిక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి డిస్టిక్, మండల్, విలేజ్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను డిస్టిక్ సెలెక్ట్ చేశాను. విలేజ్ అయితే రూరల్ అర్బన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ రూరల్ కాబట్టి రూరల్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మండల్ అడుగుతుంది. మండల్ అయితే మనం వచ్చిన డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫుల్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఫుల్ అడ్రస్ని కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ల్యాండ్ మార్క్ లేదా స్ట్రీట్ నేమ్ అడుగుతుంది. సో దగ్గరలో ఏదైనా మంచి ల్యాండ్ మార్క్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా స్ట్రీట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ నేను స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ఏ పిన్ కోడ్ అండర్లోకి వస్తుందో ఆ పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మీరు ఉన్నటువంటి సచివాలయం నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చేసిన తర్వాత రిజిస్టర్ నవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్కు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యూజర్ నేమ్ అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అంటే మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర గతంలో మనం మొబైల్ నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వద్ద మనకి మొబైల్కి అయితే పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. సో క్యాప్చా కోడ్ ఏదైతే 21+3 24 ఏదో ఉందో ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్త పాస్వర్డ్ని అయితే మనము ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. సో కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అండ్ కంటిన్యూ. సో ఇలా వస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా లాగిన్ అయితే అవడం జరిగింది. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ శాండ్ బుకింగ్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత యాడ్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనం సెర్చ్ అడ్రస్, మనకి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉంటుందో అది ఇల్లు కానీ లేకపోతే ఏదైనా సరే ఇంటికి సంబంధించి లేదా ఏ కన్స్ట్రక్షన్ చేసినా దానికి మనకు శాండ్ అయితే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ అయితే మనం ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో టిక్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇందుకు కానీ మీరు విలేజ్ నేమ్ అండ్ పక్కన పిన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి లొకేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా సెర్చ్ అడ్రస్లో ఆ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే విలేజ్ ఉందో విలేజ్లో మ్యాప్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ విలేజ్లో మీది ఏ స్ట్రీట్లో ఉంటే ఆ స్ట్రీట్కి సంబంధించి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అంటే మనకి మీకు సంబంధించి మై హోమ్ అని ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా ప్రాజెక్ట్ సంబంధించి, ఆ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత
ఏదైతే కన్స్ట్రక్షన్ టైప్ ఉంది ఏదైతే ఉందో అది కొత్తదా, ఎక్స్టెన్షన్ చేస్తున్నారా, రెనోవేషన్ చేస్తున్నారా, ఈ మూడిట్లో ఒకటి టిక్ చేయండి. న్యూ కన్స్ట్రక్షన్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు, ఎక్స్టెన్షన్ అంటే ఉన్నది మనం ఇంకొంత పరిధి దాటించి ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు, రెనోవేషన్ అంటే ఉన్నదాన్ని కొంచెం కొత్తగా చేయడం అనమాట. సో న్యూ కన్స్ట్రక్షన్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ ఇన్ ఎస్ఎఫ్టీ అని అడుగుతుంది, స్క్వేర్ ఫీట్స్. సో దీనికి కానీ మనము పొడవు వెడల్పులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ పొడవు 20, వెడల్పు 20, పొడవు 60 కాబట్టి 20 × 60 చేస్తే 1200 వచ్చింది. సో నేను ఇక్కడ 1200 అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత శాండ్ డెలివరీ డిస్ట్రిక్ట్, మనకి శాండ్ ఎక్కడికి కావాలి అనేది మనం ఇక్కడైతే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఎంచుకున్న డిస్ట్రిక్ట్ బట్టే మనకి దగ్గరలో ఉన్న శాండ్ పాయింట్స్ అనేవి 3 చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంచుకున్న తర్వాత మన గ్రామం ఏదైతే శాండ్ డెలివరీ అవ్వాలో ఆ లొకేషన్ రూరల్ అర్బనా, సో రూరల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. మండల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు సెట్ చేసినా సరిపోతుంది, లేదా డ్రాప్ డౌన్లో ఎత్తుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ మార్క్ అయితే అడుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ల్యాండ్ మార్క్ దగ్గరలో ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ఇవ్వండి, లేదంటే మీరు ఏదైతే స్ట్రీట్ నేమ్ ఉంటుందో స్ట్రీట్ నేమ్ ఇచ్చినా సరిపోతుంది. సో ఇక్కడ నేను స్ట్రీట్ నేమ్ అయితే ఇస్తున్నాను. స్ట్రీట్ నేమ్ ఇచ్చిన తర్వాత స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది. సో సేమ్ ఇందాక ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ప్రైమరీ మొబైల్ నెంబర్ లిఫ్ట్ చేయకపోతే ఈ నెంబర్కి మనం వాళ్ళకి కాల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్లో అప్లోడ్ కన్స్ట్రక్షన్ ఫోటో అయితే అడుగుతుంది. సో ప్రజెంట్ ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టేటస్లో ఉంటుందో ఆ ప్రజెంట్ ఫోటో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్టయితే ప్రాజెక్ట్ డీటెయిల్స్ హావ్ బీన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఆ ప్రాజెక్ట్ వివరాలు అనేవి యాడ్ చేయడం అయితే జరిగిందని చూపిస్తుంది. ఇప్పుడు మనం శాండ్ ఆర్డర్ చేయడానికి గాను ఆ ఆర్డర్ శాండ్ నౌ అని ఇక్కడ కానీ లేదా శాండ్ బుకింగ్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇదే పేజ్కి వస్తుంది. ఆర్డర్ శాండ్ నౌ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ముందుగా మనం ఏదైతే ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి చెప్పానుగా ముందు ఇందాక మీరు ఎక్కడైతే శాండ్ డెలివరీ అవ్వాలో ఆ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని దగ్గరలో ఉన్న 3 మనకి పాయింట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను శ్రీకాకుళం క్లిక్ చేసుకున్న తర్వాత గెట్ శాండ్ సేల్ పాయింట్ అనేది దీనిపై అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శాండ్ అవైలబుల్గా ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఎన్ని మెట్రిక్ టన్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటి యొక్క కౌంట్ అయితే చూపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి 5వ తారీఖు వరకు, ఈ రోజు డేట్ వచ్చి 9వ నెల 30, 2024. ఇక్కడ చూసుకున్నట్టయితే 30, 1, 3, 5 ఈ 5 రోజులు కూడా మనకి శాండ్ అయితే బుకింగ్ సంబంధించి అందుబాటులో లేదని అయితే చూపిస్తుంది. ఇన్ కేసు అందుబాటులో ఉన్నట్టయితే ఇక్కడ ఎన్ఏ బదులు మనకి క్వాంటిటీ ఎంత ఉందో క్వాంటిటీ అయితే మనకి చూపిస్తుంది. అలా కాకుండా మనం అదర్ డిస్ట్రిక్ట్లో చూడాలనుకున్నా సేమ్ ఇలానే ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకి శాండ్ అయితే ప్రెజెంట్ అందుబాటులో లేదు. వన్స్ శాండ్ మనకి అవైలబుల్గా వచ్చినట్టయితే మనకి ఇక్కడ క్వాంటిటీ అయితే చూపిస్తుంది. సో మీరు చూసుకున్నట్టయితే మనకి క్వాంటిటీ అందుబాటులో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మనకి క్వాంటిటీ అందుబాటులోకి వస్తే ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలో ఇప్పుడు నాకు ఒక మాన్యువల్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఆర్డర్ శాండ్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంత శాండ్ అవైలబుల్గా ఉంది అనేది అయితే మనకు చూపిస్తుంది. అప్పుడు మనం ఏదైతే రీచ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కడ నుంచి ఎక్కడికి డెలివరీ అవుతుందనే డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ డిస్టెన్స్ అండ్ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్లో మనకి వస్తుంది అనేది చూపించడం జరుగుతుంది. ఈ డిస్టెన్స్ బేస్ చేసుకుని మనకి అమౌంట్స్ అయితే డిసైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కాస్ట్ వచ్చి శాండ్ కాస్ట్ వచ్చి ఇప్పుడు ఫ్రీ అండి, 0 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మనకి లేవీస్ అండ్ ట్యాక్సెస్, అట్ ద సేమ్ టైం హ్యాండ్లింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఈ 3 మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతాయి. టోటల్ అమౌంట్ అయితే మనకి టోటల్ పేబుల్ ప్రైస్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఓన్ వెహికల్ నుండి మనం శాండ్ తెచ్చుకోవచ్చా అంటే అలా అయితే కుదరదు. మన ఓన్ వెహికల్ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం మనం మన ఓన్ వెహికల్ త్రూగా మనం శాండ్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మైన్స్ అండ్ జ్యోతిక డిపార్ట్మెంట్ త్రూగా రిజిస్ట్రేషన్ అవ్వని వెహికల్స్ అయితే మనం శాండ్ ఓన్గా తెచ్చుకోవడానికి అయితే అవ్వదు. సో ఒకవేళ ఆ ఓన్ వెహికల్స్ తెచ్చుకోవాలంటే బల్క్గా రెగ్యులర్గా తెస్తాము అనుకున్నట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళని మనకి కాంటాక్ట్ అయ్యి మీరు
శాండ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది చూసుకున్న తర్వాత పే అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం శాండ్ వచ్చిన తర్వాత కాకుండా బుకింగ్ టైంలోనే కంప్లీట్ అమౌంట్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ పే క్లిక్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ పై క్లిక్ చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, ఆన్లైన్ అదర్ పేమెంట్స్ అంటే యూపీఐ, ఆ క్యూఆర్ కోడ్, అట్ ద సేమ్ టైం డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్పాట్లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఆ శాండ్ బుకింగ్ సంబంధించి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. ఏ రోజు రావచ్చిన టెంటేటివ్ డేట్స్ కూడా మనకి మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు శాండ్కి సంబంధించిన బుకింగ్స్ ఏవైతే ఉంటాయో హిస్టరీ తెలుసుకోవాలన్నా కూడా మై బుకింగ్ అనే ఆప్షన్స్లో మనం ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అండ్ పేమెంట్ ఒకవేళ మనకి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని తెలుసుకోవడానికి గాను మనము ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్, ఇన్ కేస్ సక్సెస్ అయితే ఓకే, అలా కాకుండా మనది పేమెంట్ హోల్డ్లో ఉండిపోయింది అనుకోండి, పేమెంట్ అమౌంట్ కట్టే హోల్డ్లో ఉందంటే అది మనకి సక్సెస్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మన సెల్ఫ్ లాగిన్ అయిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ త్రూగా మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే మనకి మెసేజ్ రూపంలో వస్తాయో వాటి వివరాలు మనం ఇక్కడ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పై అయితే క్లిక్ చేసినట్టయితే పేమెంట్ స్టేటస్ అయితే తెలుస్తుంది. ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం పేమెంట్ కూడా చేయవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మీరు కింద తెలియజేసినట్టయితే వెంటనే టీం స్పందించి మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. Thank you for watching this video.